మనం చూడబోయే బిట్ వచ్చేసి ఈ డబల్ డాంబర్ రోడ్కి సెకండ్ బిట్ అండి. చేర్యాల టు ఆక్నూరు పోయే రోడ్డుకు ఉంటుంది, ఎకరం 8 ఉంటుంది సైటు. ఈ డబల్ డాంబర్ రోడ్కి సెకండ్ బిట్టు, దానికి కావాల్సిన దారి అండి ఇది. ఇగో మనకు కడిలేసింది దారి, 15 ఫీట్ల దారి ఉంటుంది. ఇది తొవ్వ బరాబర్ ఉంటుంది. మనం ల్యాండ్ చూడడానికి వస్తున్నాం. ఇదండి, మనం ల్యాండ్లోకి వచ్చేసాం ఆల్రెడీ. అక్కడ మనిషి కనిపిస్తుంది చూడండి, అక్కడ వాడికి ఆ కడి ఉంటుంది. ఇది మొత్తం సైట్ వచ్చేసి ఎకరం 8 గుంటల సైటు. మొత్తం దీనికి చుట్టూ కడీలే వాతున్నది ఆల్రెడీ. మనకు చుట్టూ కడీలు కనిపిస్తున్నాయి చూడండి, ఇది మొత్తం చుట్టూ కడీలే. మనకు బీటీ రోడ్కు సెకండ్ బిట్ మాత్రమే అండి. ఆ కార్ కనిపిస్తుంది చూడండి, అది డాంబర్ రోడ్ ఆల్రెడీ. మనకు రోడ్ నుంచి కనిపిస్తుంది ఆల్రెడీ. ఇది ఎకరం 8 గుంటల సైటు. మనకు ఎకరానికి వచ్చేసి 35 లక్షలు చెప్తున్నారు. మనకు ఇది చేర్యాల మండలి కిందకి వస్తుందండి. చేర్యాల మండలి ఇక్కడ నుండి జస్ట్ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. మనకు ఫామ్ హౌస్కైనా లేకపోతే మ్యాంగో గార్డెన్కైనా కానీ దేనికైనా సూటబుల్ ల్యాండ్ అండి. చాలా బాగుంటుంది. మొత్తం రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు. రెక్టాంగిల్ ఉంటుంది కొంచెం లైట్గా. చుట్టూ కడీలే ఉంటాయి. బౌండరీ ఫిక్స్ చేసినారు ఆల్రెడీ. ఇదండి సైటు, చేర్యాల మండలి కిందకి వస్తుంది. మనకు జన్మంగా హైవే ఇక్కడ నుండి జస్ట్ ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి సైట్కి. ఇది సైటు. మనకు కొమరైలి టెంపుల్ వచ్చేసి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. కరీంనగర్ టు హైదరాబాద్ హైవే వచ్చి 15 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఇక్కడ నుండి. మనకు షామీర్పేట వచ్చేసి ఇక్కడ నుండి ఒక 60 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. సైట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి ఎలాంటి ఇష్యూలు కూడా లేవండి దీనికి. రోడ్ ఆల్రెడీ డైరెక్ట్ దీనికోసమే సాఫ్ చేసిర్రు. రోడ్ ఇష్యూలు కూడా లేవు. రోడ్డుకు ఆల్రెడీ చుట్టుపక్కల అటు సైడ్ ఇటు సైడ్ కడీలు కూడా వాతేసిర్రు ఆల్రెడీ. ఇదండి సైట్.